ఫ్రెండ్స్, నేను ఈరోజు ఏం చేస్తున్నాను తెలుసా? ఒకసారి చూడండి. ఇదిగో ములక్కాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు వేసి ఇట్లా ఉడకబెట్టా కదా. తర్వాత ఏం చేస్తున్నానో తెలుసా? దానిలోకి ముద్దపప్పు వేస్తున్నాం. తర్వాత ఏం చేస్తానో తెలుసా? సీక్రెట్ పప్పుచారు. ఏం చేస్తున్నా తెలుసా? మామిడికాయ వేసి పప్పుచారు పెడుతున్నా. చూస్తారు? చూడండి, చూసారా? దీంట్లో ఏం చేసాను తెలుసా? పప్పు వేసాను. కొంచెం నీళ్ళగా కనపడుతుంది, కానీ పప్పుచారులానే ఉంటుంది. తురుముకొని దాచుకున్న మామిడికాయ తుర్రుము వేస్తున్నా. చూసారా ఫ్రెండ్స్? మామిడికాయ తురుము ఎందుకు వేస్తున్నా తెలుసా? టమాటాలు, చింతపండు వేయకుండా ఈరోజు స్పెషల్గా ట్రై చేస్తున్నా. నేను తిన్నాక ఎలాగుందో చెప్తాను, మీరు అప్పుడు ట్రై చేయండి ఫ్రెండ్స్. మరిగిన మన చారులోకి తాలింపేద్దాం. చూసారా? చిన్నుల్లిపాయ, పోపు, కరివేపాకు వేసి బాగా వేయించుకొని ఇలా ఉన్న మన పప్పుచారులోకి అలా తాలింపు పెడదాం. చూసారా? గుమ్మలాడే ములక్కాయ మామిడికాయ పప్పు చారు రెడీ. తినడానికి సిద్ధమా? నేను సిద్ధం. ఓకే, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. నేను టేస్ట్ చూసా, సూపర్గా ఉన్నాయి పప్పుచారు. కావాలంటే ట్రై చేయొచ్చు. ఓకేనా? బాయ్.